హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన ధర్మవరంలో శ్రీ సత్సాయి జిల్లా ధర్మవరం మండలం ధర్మవరంలో సాయినగర్ లో శ్రీ 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 అవధూత తిక్కనారాయణ స్వామి 53వ ఆరాధన మహోత్సవం ఆహ్వాన పత్రిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దగ్గర సాయినగర్ సిద్ధయ్యగుట్ట ధర్మవరంలో వెలిసిన శ్రీ తిక్కనారాయణ స్వామి 53వ ఆరాధన మహోత్సవం ఆహ్వాన పత్రిక ప్రతి ఒక్కరికి భక్తాదులందరికీ మరియు 7/2/2025 తేదీ శుక్రవారం నుండి 8/2/2025 శనివారం వరకు ఇక్కడ నిత్య పూజా కార్యక్రమాలు మరియు నిత్య అన్నదానము ప్రతి ఒక్కరికి వచ్చిన భక్తాదులందరికీ ఇక్కడే భోజనాలు అయితే ప్రతిరోజు ఇక్కడ పెడుతూ ఉంటారు. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఎక్కడే కానీ లేదు ఇలాంటి సదుపాయము. మన ధర్మవరంలో శ్రీ తిక్కనారాయణ స్వామి అవధూత దేవాలయంలో మాత్రమే ఇది అలర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న పూజారి గారు శ్రీ నాగరాజు అన్న గారిని కూడా ఈ దేవాలయం కార్యక్రమాలు ఏమేమి ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నారో అది కూడా తెలుసుకుందాము. స్వామి చెప్పండి. జయ శ్రీకృష్ణ. శ్రీ అవధూత తిక్కనారాయణ స్వామి ఆశ్రమము ధర్మవరం శ్రీ సత్యసాయి జిల్లా. ఇక్కడ ప్రతిరోజు 12:30కు అన్నదాన కార్యక్రమం జరుగును. నిత్య అన్నదాన కార్యక్రమం. ఈరోజు ఆరాధన మహోత్సవం సందర్భంగా నిన్నటి నుంచి భజన కార్యక్రమం అఖండ నామ భజన కార్యక్రమం జరిగినది. ఇప్పుడు గీతా పారాయణ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 12 గంటల మహామంగళ హారతి, తదుపరి అన్నప్రసాద విస్తరణ, బ్లడ్ బ్యాగ్ పెట్టాం. బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు చేయవచ్చును. తరువాత మా తరఫున అంబులెన్స్ ఉచిత సేవలు ఉన్నాయి. వైకుంఠ రథము, ఫీజర్ బాక్సు ఇవన్నీ మా ట్రస్ట్ తరఫున నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరి పేదలకి మేము సహకరిస్తాము. ప్రతి ఒక్కరికి పేదవారికి చెందాలని మా అభిప్రాయం. ఆ విధంగా మా ట్రస్ట్ నడుపుతున్నాం. శ్రీకృష్ణ చైతన్య భక్త భజన ప్రతి ఒక్కటి బ్లడ్ బ్యాంక్ ఉన్నది. అన్ని ప్రజల కోసం మేము సేవ చేస్తాం. అందువలన మీరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ టెంపుల్ చేసి భగవంతుడి కృప, గురువు కృప పాత్రలు కావాలని కోరుతున్నాము. టైమింగ్ చెప్పండి సార్. మాది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇది జరిగే కార్యక్రమం? ఈరోజు ఉదయం పొద్దున్నే అభిషేకములు, తదుపరి 9 నుంచి గీతా పారాయణ 12 వరకు. 12 తర్వాత మహామంగళహారతి, హారతి తర్వాత అన్న విస్తరణ సమర్పణ. ఆ తర్వాత సాయంకాలం 4 గంటల నుంచి గురువు గారి ఊరేగింపు అందులో పాల్గొని అందరూ జయప్రదం చేయవచ్చుగా కోరుతున్నాం. జయ శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈ రోజు తిక్కనారాయణ స్వామి దేవాలయంలో ఇక్కడ కార్యక్రమాలు వచ్చి ఉదయం 8 గంటల నుంచి నిత్య అభిషేకం అయితే చేస్తారంట. పూజా కార్యక్రమాలు అయితే జరుగుతాయంటండి. మరియు ఇక్కడ ఉచిత బ్లడ్ తీసేదానికి కూడా ఇక్కడ పెట్టారండి. ఉచిత బ్లడ్ కార్యక్రమం కూడా. ఇక్కడికి ఆహ్వానించిన వారు ఎవరు వస్తారు స్వామి ఇక్కడ గెస్ట్ గా? ఈ ధర్మవరం సిఐ గారు అయితే ఇక్కడికి విజిట్ చేస్తున్నారండి గెస్ట్ గా. మరియు ఇంకెవరు వస్తున్నారు స్వామి? మన ధర్మవరం మున్సిపాలిటీ కమిషనర్ గారు కూడా ఇక్కడికి ఆహ్వానించారండి, వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు శ్రీ తిక్కనారాయణ స్వామి అవధూత ఊరేగింపు ఉంటుంది. మన ధర్మవరంలో సర్కిల్ కు ఊరేగింపుగా జాతర అయితే జరగబోతుంది. మీరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలనుకుంటే సాయంత్రం 4 గంటలకు శ్రీ శ్రీ తిక్కనారాయణ స్వామి దేవాలయంకి అయితే వచ్చేసేయండి. ఈ దేవాలయంలో భోజనం చేసేదైతే ఈ పెద్ద ఆయనే. ఈ పెద్ద ఆయన పేరు సత్తి. ఈయన కూడా ఈ దేవాలయంలో ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతమందికి భక్తాదులకు భోజనం చేయాలంటే తమాష కాదు. ఆయన కూడా ఆయన సమయపాలనను వేచించి ఇక్కడికి వచ్చి ఈ భోజన సదుపాయంలో పాల్గొంటున్నారు. దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను. జై కృష్ణ. మరియు ఈ తిక్కనారాయణ స్వామి అవధూత దేవాలయంలో
నిత్యాన్నదానం కోసం భక్తాదులు అయితే ఈరోజు ఎంతమంది వస్తారని ఆలోచనలో దాదాపు 2000 మందికి అయితే భోజనాలు అయితే వితరణ చేస్తున్నారండి. ఆ కార్యక్రమం కూడా మీకు చూపిస్తానండి. ఇక్కడ వంట సామాగ్రి ఏమేమి చేస్తున్నారనేది కూడా కనుక్కుందాం రండి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే వంట సామాగ్రి ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చే భక్తాదుల కోసం ఈరోజు 2000 మంది ఈ దేవాలయానికి వస్తున్నారని వారు ఆహ్వానించారు. ఈ దేవాలయం కమిటీ శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి వారి కార్యక్రమంలో ఈరోజు చాలా మంది అయితే ఇక్కడికి వస్తున్నారని మాకు కూడా తెలిసిందండి. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి వంట పనులు అయితే నేను కూడా చూస్తున్నాను. చూడండి ఇక్కడ అంతా ఇక్కడ పెట్టి ఇవన్నీ పెట్టి ఉన్నారు వంట సామాగ్రి. ఒక్కరు భక్తాదులు కూడా ఈ దేవాలయానికి దేవునికి పాత్రలు కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చూస్తున్నామండి, ఈరోజు అయితే శ్రీ తిక్కనారాయణ స్వామి అవధూత దేవాలయం దగ్గర రక్తం డొనేషన్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన భక్తాదులు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే వారి దేవాలయం తరఫున వారి మనసు ఆలోచన తరఫున ఈ విధంగా రక్తం డొనేషన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా. చెప్పండి నా మీ సంస్థ పేరేమి? మాది హిందూపూర్ బ్లడ్ బ్యాంక్ నుంచి వచ్చామండి. ఇది బీసీటీ వెహికల్, బ్లడ్ కలెక్షన్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ అని ఉంటుంది. మనకి ఎక్కడైనా కూడా బ్లడ్ ఇవ్వాలని ఒక 20 మంది ఉన్నా కూడా మనకి టెంట్ గింటేసిన అవసరం లేదు, ఈ వెహికల్ లో తీసేసుకోవచ్చు మనము. ఓకే, బ్లడ్ ఇవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి ఎక్కడైనా కూడా మన అనంతపురం డిస్టిక్ ఎక్కడైనా వస్తుంది వెహికల్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. 9441311195. సాయి నా పేరండి. మీరు ఎప్పుడైనా క్యాంప్ పెట్టాలనుకున్నా కూడా ఓ 2 days ముందు నాకు ఇంటిమేషన్ ఇస్తే మేము మా సార్తో పర్మిషన్ తీసుకొని మేము అక్కడికి లొకేషన్కి వచ్చేస్తాం. ఓకే నా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ రోజు అయితే ఈ తిక్కనారాయణ స్వామి అవధూత దేవాలయంలో ఎంతమంది భక్తాదులు వచ్చి మీకు బ్లడ్ డొనేషన్ చేశారు చెప్పండి. ఇప్పటికి సుమారుగా 30 మంది దాకా వచ్చారు. చాలా రెస్పాన్స్ కూడా చాలా మంది వచ్చారు. చాలా మంది వచ్చి ముందుకు వచ్చి ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్యాంప్ జరగడం వల్ల చాలా యూజ్ అవుతుంది మనకి. హిందూపూర్లో బ్లడ్ లేని వాళ్ళకి చాలా యూజింగ్ ఇది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని కోరుకుంటున్నాం. యువత ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మేము. చూస్తున్నారు కదండి, ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చిన భక్తాదుల్లో వారి మనసును అయితే చాటుకున్నారు. ఇప్పుడు కూడా రక్తం డొనేషన్ అనేది ఎందుకు చేయాలంటే వారి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్గా సక్రమంగా అనారోగ్యం పాలు కాకోకుండా చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ రక్తం అనేది డొనేషన్ చేయండి, ఆరోగ్యంగా ఉండండి, మరింత మంది ప్రాణాలు కాపాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. బై బై. సీ యూ.